అదే సార్ ఈ ఛానల్ నేను వన్ ఇయర్ నుంచి ఫాలో అవుతున్నాను రెగ్యులర్గా. యాక్చువల్గా ఈ కంటెంట్ ఎట్లుంటుందంటే కొంచెం జెన్యూన్గా ఉంటుంది అనమాట. యాక్చువల్గా కంటెంట్ కోసం నేను ఛానల్ ఫాలో అవుతున్నాను. చాలా జెన్యూన్ కంటెంట్ ఉంటుంది. కొంచెం మనకి పొలిటికల్ గురించి కొంచెం నాలెడ్జ్ వస్తుంది అనమాట. మిగతా ఛానల్స్ ఎట్లుంటాయంటే అది ప్లస్ ఆర్ మైనస్ కొంచెం అట్లా ఉండొచ్చు, ఇట్లా ఉండొచ్చు. దీనిలో కంటెంట్ మనకు కావాల్సిన కంటెంట్ కదా సార్. కంటెంట్ బట్టే దాని తర్వాత మనం అది ఎట్లా తీసుకోవాలని మనకు తెలుస్తుంది. కంటెంట్ కోసం ఈ ఛానల్ చూస్తాను. ఏదర్ అది ప్లస్ ఆర్ మైనస్, నాకు కావాల్సిన కంటెంట్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు శ్రీహరి. నేను వైజాగ్ నాది. నేను బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. లాస్ట్ 7 to 8 months నుంచి శ్రీనివాస్ గారి ఛానల్ ఫాలో అవుతున్నాను. ఓన్లీ మెయిన్ రీజన్ ఇస్ న్యూట్రల్ ఉంటుంది న్యూస్. వైసీపీ, జనసేన, టీడీపీ అని సపరేట్గా అంటే ఎవరికి బయాస్గా ఉండరు. ఏది కరెక్ట్ అయితే అదే మాట్లాడుతున్నారు. సో నాకు కూడా న్యూట్రల్ న్యూస్ నచ్చింది కాబట్టి ఈయన్ని ఎక్కువ ఫాలో అవుతున్నాను. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అన్న. నా పేరు వెంకట్. నేను కూడా ఒక డిజిటల్ మీడియాలో వర్క్ చేస్తున్నాను. సో ఇక్కడ మన జర్నలిస్ట్ గురించి చెప్పుకోవాలంటే ఇప్పుడు మన ఏపీలో ఎలా అయిపోయిందంటే ఫేవర్ అయిపోయినారు జర్నలిస్టు. నేను వైసీపీకి చేయాలి, నేను టీడీపీకి చేయాలి. సో అక్కడ గ్రౌండ్ రిపోర్ట్లో మనకి కనీసం వైసీపీకి టీడీపీకి ఫేవర్ ఉన్నా కూడా జర్నలిస్టులు అనేవాళ్ళు లేదు నేను టీడీపీకి ఫేవర్ చేయాలి, లేదు నేను వైసీపీకి ఫేవర్ చేయాలని 80 to 90% జర్నలిస్టులు అలానే ఉన్నారు. సో ఇప్పుడు మన గుండెసూది మన శ్రీనివాస్ అన్నారు కదా, గ్రౌండ్ రిపోర్ట్ ఇది వైసీపీ అంటే వైసీపీనే, టీడీపీ అంటే టీడీపీనే. సో అలా గ్రౌండ్ రిపోర్ట్లో మనకి కంటెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు వైసీపీ వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే వైసీపీ వాళ్ళు తప్పు చేస్తున్నారు, ఇక్కడ సర్దిద్దుకోవాలి. టీడీపీ వాళ్ళు తప్పు చేస్తున్నారు అంటే టీడీపీ వాళ్ళు ఇక్కడ సర్దిద్దుకోవాలి. సో అలా ఫేర్ కంటెంట్ ఇస్తున్నారు. సో కాబట్టి ఇది 175 అనేది గుండెసూది 175 అనేది చాలా ఫేర్ కంటెంట్. ఇలానే ఉండాలి, జర్నలిస్టులు కూడా ఇలానే ఫాలో అవ్వాలని అన్నని శ్రీనివాసన్ అన్నని ఇన్స్పైర్ తీసుకొని ఇలానే ఫాలో అవ్వాలని కోరుకుంటున్నా జర్నలిస్ట్ అన్నని. నా పేరు రాజశేఖర్. నేను ఇక్కడ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కంపెనీలో పనిచేస్తాను. గుండెసూదిలో యాక్చువల్గా పేరే డిఫరెంట్గా ఉంది. గుండెసూది పిన్ స్వచ్ఛమైన తెలుగులో ఉంటుంది. ఇంకోటి ప్రజెంటేషన్ చాలా బాగుంటుంది. బయాస్డ్గా ఒకవైపు ఉండకుండా ఫెయిర్గా ఉంటుంది. ప్లస్ ఎగ్జైట్మెంట్ న్యూస్ కాకుండా అనలైజ్డ్ న్యూస్లా ఉంటుంది. ఇట్ ఈస్ వెరీ ఇంప్రెసివ్ న్యూస్. Thank you. It's look like if you see Eenadu paper, it should be same as it will goes to the people mind very not in favor manner. It goes very straightly. So మనం ఈనాడు పేపర్ చదివినప్పుడు ఓన్గా మన ఊరిలో ఉన్నట్టే ఫీల్ అవుతాం. సో when this presentations we see, it is good. Anybody from the audience, you can share anything from your experience, any హలో అందరూ చాలా నేను మొత్తం చూస్తున్నాను. అందరూ వరుసగా పైపడుతున్నారు చెప్తున్నారు. ఎవరెవరు పెట్టాము. ఓకే, ఇప్పుడు మనం కొన్ని యూట్యూబ్ ఛానల్ చూస్తే ఏమవుతుందంటే డబ్బా కొడుతుంటారు. అంటే నేను వైఎస్ఆర్సీ యూట్యూబ్ ఛానల్ అంటే వైఎస్ఆర్సీపీ గురించి చెప్తాను. వాళ్ళు నెగిటివ్ చేసినా నెగిటివ్ గురించి అని చెప్పారు. కానీ నేను దీనిలో ఇతను ఏపీఎస్ 175 గుండెసూది చూశాను. ఏమంటే ఈవెన్ ఒక పార్టీ తప్పు చేస్తే వీళ్ళకి టికెట్ అనవసరం, గ్రౌండ్ రిపోర్ట్ లేదు, ఇతనికి ఇవ్వాలా వాళ్ళకి ఇవ్వాలా గ్రౌండ్ రిపోర్ట్. వాళ్ళు అధినేతలు ఏమనుకుంటారా అని విషయం ఆలోచించకుండా ఓడిపోయే సీటుకి కొన్ని ఇచ్చారు, ఈడ కొంచెం చేంజెస్ చేసుకుంటే గెలుస్తాము అని ఓపెన్ హార్ట్గా ధైర్యంగా చెప్పాలంటే యూట్యూబ్ ఛానల్ చాలా కష్టం. వాళ్ళు కాన్స్టిట్యూషన్లో వాళ్ళు జనాలు ఫోన్ చేసి టార్చర్ కూడా పెడుతుంటారు. ప్లస్ వచ్చేసి గుండె ధైర్యం ఉండాలి, ఆ విషయం కూడా ఓపెన్గా చెప్పడము. ప్లస్ అండ్ ఈ కంటెంట్ న్యూట్రల్గా ఉంటుంది, ఒక పార్టీకి సపోర్ట్ చేస్తాను అని కాకుండా. అండ్ ధైర్యంకి మాకు నచ్చింది ఆ విషయం, అందుకే మేము ఫాలో అవుతున్నాం. బ్రో ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నారు? నేను 6 months నుంచి. హాయ్ బ్రదర్, నా పేరు నాగరాజు, మాది గుంటూరు డిస్ట్రిక్ట్ ప్రతిపాడు కాన్స్టిట్యున్సీ. నేను ఆల్మోస్ట్ ఒక 1 year నుంచి ఫాలో అవుతున్నాను. సో ఫస్ట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే ఏదైనా యూట్యూబ్ ఛానల్ మనం ఫస్ట్ ఓపెన్ చేస్తే సబ్స్క్రైబ్ చేయమనో లేకపోతే బెల్ ఐకాన్ కొట్టమనో ఇదంతా ఉంటుంది యూజువల్గా. నేను ఫస్ట్ వీడియో చూసినప్పుడు ఏంటి నేనేమన్నా మిస్ అయ్యానా అలా అని చెప్పి వీడియో మొత్తం మళ్ళీ రెండోసారి చూసి ఎక్కడ అడగలేదు ఆయన. ఇదేంటి ఎవరన్నా కానీ యూట్యూబ్ ఛానల్ అంటే వాళ్ళ ప్రమోషన్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోమని అది ఇది అని చెప్తూ ఉంటారు అని చెప్పి
అట్లాగా ఒక 2-3 మంత్స్ చూస్తూ ఉన్న తర్వాత యూ వోంట్ బిలీవ్ డైలీ ఒక 2 to 3 hours చూసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. సో మనం బేసిక్గా ఏంటంటే కొంచెం ఎడ్యుకేటెడ్ చదువుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి పొలిటికల్గా కొంత నాలెడ్జ్ ఉంటుంది. దాన్ని బట్ ఎలా షేర్ చేయాలి అనేది చాలామందికి తెలియదు. బట్ నా వ్యూ నాకుంటుంది, మీ వ్యూ మీకుంటుంది. వీటన్నిటిని కన్సాలిడేట్ చేస్తూ ఒక కామన్ ఐడియాలజీ బయటికి తీసుకురావడానికి మనం ఏదైనా ఒక పార్టీకి ఫేవర్గా ఉండొచ్చు, అపోజిట్గా ఉండొచ్చు, బట్ కానీ ప్రతి మనిషిలో కూడా ఒక న్యూట్రాలిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ న్యూట్రల్ పాయింట్ని టచ్ చేస్తూ తీసుకురావడం అనేది చాలా పెద్ద విషయం. నేను ఆల్మోస్ట్ అప్పటి నుంచి ఫాలో అవుతున్న తర్వాత ఎప్పుడైతే 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యాం మనం అని శ్రీనివాస్ గారు చెప్పిన తర్వాత చాలా హ్యాపీగా ఫస్ట్ మీట్ బెంగళూరులోనే పెడతామన్నప్పుడు ఆల్మోస్ట్ అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాము. ఇది సమ్వేర్ అరౌండ్ అక్టోబర్లో జరిగి ఉంటుంది. అక్టోబర్ ఆ పీరియడ్లో జరిగింది ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. అప్పటి నుంచి చూస్తూ ఉన్నాము. సో పర్టికులర్గా న్యూస్ ఛానల్ అనాలిసిస్కి వచ్చేటప్పటికి క్లియర్ కట్గా అక్కడ ఏముంది, దాని వెనకాల ఇంటెన్షన్ ఏంటి, సో దీన్ని ఒక న్యూట్రల్ పాయింట్లో చెప్పడం అనేది దానికి చాలా డేర్ అండ్ డాషన్ కావాలి. సో ఆ విషయంలో మటుకు ఆయన చెప్తూ ఉంటారు, నా సబ్స్క్రైబర్స్ ప్రౌడ్గా ఫీల్ అయ్యేలా నా కంటెంట్ ఇస్తాను ఆల్వేస్ అని చెప్పి. సో మా ఫ్యామిలీ మొత్తం చాలా పెద్ద ఫ్యామిలీ, జాయింట్ ఫ్యామిలీ అంతా. సో వాళ్ళ దగ్గర ఎప్పుడైనా డిస్కషన్లో వచ్చినప్పుడు కూడా నేను పొలిటికల్ థాట్స్ గురించి ఇవన్నీ మాట్లాడుతున్నప్పుడు నీకు ఇంత కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది అని వాళ్ళు అడిగినప్పుడు నేను అప్పుడు చెప్పాను, సో ఇట్లా నేను ఇది ఫాలో అవుతున్నాను, నాకు దీనిలో ఇట్లా వస్తుంది అని చెప్పి. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఐడియాలజీ AP25 అనే ఒక ఛానల్ పెట్టాలి అని నేను ఒక 1 year బ్యాక్ అనుకున్నాను. బట్ దాన్ని 25 పార్లమెంట్ది, ఇది 175 అయింది. సో అక్కడ ఐడియాలజీ నాకు బాగా నచ్చింది. అండ్ TS119 అనేది కూడా మనకు ఉండింది, దాన్ని తర్వాత జర్నలిస్ట్ శ్రీనివాసన్ కింద మార్చారు. బట్ ఇన్ ఎనీ కేస్ కంటెంట్ వైజ్గా కావాల్సినంత ఇన్పుట్స్ ఏ నియోజకవర్గమైనా ఏ చిన్న విషయమైనా కానీ ఆయన తీసుకొచ్చి ప్రజెంట్ చేసే విధానం చదువుకున్న వాళ్ళకైనా చదువుకున్న వాళ్ళకైనా కూడా ఎంత బాగా అర్థమవుతుంది అనేది అప్రిషియేట్ చేయాల్సిన విషయం. థ్యాంక్ యూ బ్రదర్. హాయ్ సార్. హాయ్ సార్. మీ పేరు? నా పేరు శివ అండి. నేను జలాలి పీనియా దగ్గర నుంచి వచ్చాను. ఓకే. నాది విశాఖపట్నం పెందుర్తి. ఓకే. నేను 20 years ఎయిర్ ఫోర్స్లో చేసి బయటకు వచ్చి ఇప్పుడు BMRCL బెంగళూరు మెట్రోలో జాబ్ చేస్తున్నాను. ఓకే. ఈ ఛానల్ అంటే మాకు చాలా ఆనందంగా ఉంది సార్. ఈరోజు ఒక ఆర్మీలో పనిచేసిన అతను కూడా ఇక్కడ వచ్చి కూర్చొని ఈ మీటప్కి వచ్చారంటే వీఆర్ వెరీ ప్రౌడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఈ ఛానల్ నేను 4-5 months నుంచి ఫాలో అవుతున్నాను. ప్రతి వీడియో ఆల్మోస్ట్ చూడడానికి ట్రై చేస్తాను నేను. మ్యాక్సిమం ఎవ్రీ వీడియో, ఏది మిస్ అవ్వడానికి ఛాన్స్ చాలా తక్కువ అనమాట. ఏ ఛానల్లో వచ్చినా మనకి గుండు సూది కానీ 175 కానీ, ఇంకోటి సినిమా ఛానల్ కూడా ఉందండి, అది కూడా చూస్తూ ఉంటాను రెగ్యులర్గానే. ఏ వీడియో వచ్చినా సరే కంపల్సరీగా చూస్తాను అనమాట. మనకి నేను అంటే ఇప్పుడు ఇంతమంది మాట్లాడిన దాంట్లో కామన్ పాయింట్ ఏంటంటే ఆయన న్యూట్రాలిటీ, ఆయనకున్న మెయిన్ కోరే న్యూట్రాలిటీకి ఫ్యాన్స్ అయ్యి వీళ్ళందరూ ఇక్కడ ఇంతమంది వచ్చారు. ఇది ఎప్పటికీ కూడా మనం నిలబెట్టుకోవాలి. ఇది అంటే ఏదో సినిమాలో చెప్పినట్టు రే ఏదో సున్నాకి ఎవడో ఒకడు పడాల్సిందే, ప్రతి ఒక్కడు ఏదో సున్నాకి పడతాడు చూడండి అంటారు చూడండి సినిమాలోని. సో ఏ సున్నాకి మనం పడకూడదు. సో ఇది కంటిన్యూ చేయాలని మాత్రం నేను కోరుకుంటున్నాను. డెఫినెట్గా ఈ ఐడియాలజీ కూడా ఈ ఛానల్ 2 channels మనం పెట్టడానికి ఐడియాలజీ అది. అదే సో న్యూట్రల్గా బయాస్డ్గా ఉండకూడదు అంటే ఆల్రెడీ బయాస్డ్గా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో మనం ఆ కోవలో పోతే మనకంటూ మనకి తేడా ఉండదు, ఇంకా తేడా ఉండదు. అంటే మనం పెట్టాల్సిన అవసరం లేదు మెయిన్. అది ఓకే. అంటే మనమేమి హై ప్రొఫైల్ ఇది కాదు. ఓకే. ఇప్పుడు మనము కూడా వాళ్ళలాగే వీడియోస్ చేస్తూ పార్టీకి బయాస్డ్గా ఉంటే వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఉండదు. యాక్చువల్గా ఈ పెట్టనీకే స్కోప్ లేదు, ఫస్ట్ ఇక్కడ గ్యాప్ లేదు. సో ఇక్కడ ఏంటంటే ముందుగా నేను చెప్పినట్టు ఇక్కడ రియాలిటీకి చాలా దూరంగా ఉన్నాయి సార్ అన్నీ. ఇప్పుడు ఏదైనా కంటెంట్ కానీ ఏదైనా కానీ రియాలిటీకి చాలా దూరంగా ఉంటాయి. అంటే ఇక్కడ జరిగేది ఒకటి, ఇక్కడ పోర్ట్రే అయ్యేది ఒకటి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక కాలనీలో ఏదన్నా ఒక వాటర్ ప్రాబ్లం ఉంటుంది. ఓకే. వాళ్ళు ఏం చెప్తారు, మేము ఆ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే చేయలేదు అంటారు. ఇప్పుడు వీళ్ళు అవతలే ఉన్నారు, ఇప్పుడు మీరు ఉన్నారు కదా, మీరు ఏం మీరు ఉన్నారు కదా, మీరు కూడా ఏం చేయలేదని అవతల ఉంటారు. కానీ అక్కడ సొల్యూషన్ మాత్రం ఎవరు అంటే ఏం చేస్తారంటే వాళ్ళ మీద వాళ్ళు వేసుకోవడం. అంటే మీరు ఒక 20 years పాలించారు, అది అట్లాగే ఉంది. ఓకే, మేము 20 years పాలించాం కదా, అందుకని ఈరోజు ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు, ఈరోజు మీరు అధికారంలో ఉన్నారు కదా, మీరు కూడా చేయలేదు. అంటే అక్కడ ఏమవుతుందంటే విమర్శకి ప్రతి విమర్శలోనే మనం సమాజం అక్కడే ఆగిపోయింది.
కానీ అక్కడ ప్రశ్నించేవాళ్ళు లేదు. అది ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి, ఆ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయాలి అనే థాట్ ఎవరికి లేదు. ఎందుకంటే అక్కడ ప్రశ్నించేవాళ్ళు లేరు. ఎందుకంటే ఇప్పుడు 2 వర్గాలు ఉంటే ఒక వర్గం ఒక వర్గానికి సపోర్ట్ చేస్తుంది, ఇంకో వర్గం ఇంకో వర్గానికి సపోర్ట్ చేస్తుంది. కానీ అక్కడ మెయిన్ ఐడియాలజీ ఏంటంటే అక్కడ వాళ్ళు ప్రశ్నించేవాళ్ళు లేరు. ఆ ప్రాబ్లం నాకు ఉందయ్యా, ఇది నువ్వు సాల్వ్ చేయి, ఇది సాల్వ్ చేయి, మేము ఇక్కడ అవస్థలు పడుతున్నాం అని అడిగేవాళ్ళు లేరు. ఎందుకంటే ఆ వీడియోలో అట్లా చూపిస్తారు. అది కొంచెం ఏమంటారు దాన్ని, అది కొంచెం హైప్ అయింది అనుకోండి, ఏమంటారు మన ఛానల్స్ డిబేట్ పెడతారు, 5 మందిని కూర్చోబెట్టి డిబేట్ చేస్తారు. కానీ ప్రాబ్లంకి మాత్రం సొల్యూషన్ ఇవ్వరు. ఆ టైంలో ఆ ఎమ్మెల్యే ఉన్నాడు, ఆ పార్టీ ఉంది, ఈ ఎమ్మెల్యే ఉన్నాడు, ఈ పార్టీ ఉన్నాడు, కానీ ఎక్కడ కూడా ఆ ప్రాబ్లం ఇలా సాల్వ్ చేద్దాము అనే డిబేట్ మాత్రం ఉండదు. సో ఎందుకంటే అందరూ బయాస్డ్గా ఉన్నారు, మన ఛానల్స్ మనకున్నాయి, మన యూట్యూబర్స్ మనకున్నారు. సో వాళ్ళు మన ఐడియాలజీని తీసుకెళ్తారు, మనం దాన్ని మేనేజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం సోషల్ మీడియా ఎంత పెరిగిపోయిందో మన అందరికీ తెలుసు. ఎందుకంటే నేను కూడా ఒక ఐటీ ఎంప్లాయీ, మనం కూడా చూస్తూ ఉంటాం రోజు. మనం ఎంతో టైం మనం ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, రీల్స్ అని దాంట్లో చూస్తూ ఉంటాం. అక్కడ ఏంటంటే మనిషిని ఒక ఐడియాలజీ ఆ రీల్స్ కానీ ఆ యూట్యూబ్ కానీ ఆ సోషల్ మీడియా కానీ చేంజ్ చేస్తుంది. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, ఇప్పుడు నాకేం తెలియదండి, ఇప్పుడు మాది కడప జిల్లా, ఓకే, మా నియోజకవర్గం మా ఊరు గురించి నాకు తెలుసు. సంథింగ్ ఇప్పుడు మీరు పెందుర్తి అన్నారు, పెందుర్తి గురించి నాకేం తెలియదు. ఓకే, ఒక వార్త వస్తుంది పెందుర్తి ఆ ప్లేస్లో సంథింగ్ ఏదో జరిగింది అని. ఓకే, అది టీవీలో వాళ్ళు నాకు ఏం చెప్తారో నాకు అదే అర్థమైంది. అంటే ఇప్పుడు నేను ఒక పార్టీకి ఉన్నాను అనుకోండి, నేను ఒక ఛానల్ చూస్తాను, ఆ ఛానల్ నాకు ఏం చెప్తుందో నేను అదే నమ్ముతాను. అక్కడ రియాలిటీ నాకు తెలియదు. ఆ పెందుర్తిలో ఉన్న సార్ తెలుస్తుంది అక్కడ నిజంగా ఏం జరిగిందా అని. నాకేం తెలుస్తుంది? నా ఇష్టమైన ఛానల్, నా ఇష్టమైన వాళ్ళు నాకు ఏం చూపించారో అది మాత్రమే నేను నమ్ముతాను. అంటే ఇప్పుడు వేరే అతను ఉంటాడు, అతని ఇష్టమైన ఛానల్, అతని ఇష్టమైన వ్యక్తులు ఏం చూపించారో ఆ పెందుర్తి గురించి కానీ ఆ సంథింగ్ ఎక్స్ లొకేషన్, అది మాత్రమే నమ్ముతాడు. కానీ అక్కడ నిజంగా జరిగింది. అక్కడ నమ్మి, ఇక్కడ ఉన్న సాడ్ రియాలిటీ ఏంటంటే నమ్మి వీళ్ళిద్దరు కొట్లాడతారు. లేదు మా వాళ్ళు అని చెప్పారు, మీ వాళ్ళు అప్లై చేశారంట. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలియదు ఆ పెందుర్తి గురించి, ఆ విశాఖపట్నం గురించి నాకు నిజంగా తెలియదు. ఎందుకంటే నాకు ఒక 600 కిలోమీటర్స్ దూరంలో ఉండే విశాఖపట్నం గురించి నాకు నిజంగా ఏం తెలియదు. కానీ ఎట్లా డిబేట్ అవుతుందంటే, సమాజంలో ఎట్లా డిబేట్ అవుతుందంటే, లేదు మా వాళ్ళు ఇట్లా చెప్పారు, మీ వాళ్ళకి చేశారంట, లేదు మా పార్టీ ఇలా చేసిందంట అని వాళ్ళు చెప్పింది అంత ఇన్ఫ్లుయెన్స్గా ఉంటుంది మన మీడియా కానీ మన సోషల్ మీడియా కానీ. అలాంటి టైంలో ఒక రియాలిటీకి దగ్గరగా, అంటే కొన్ని వీడియోస్ మన ఛానల్లో వచ్చినవి 100% రియాలిటీ యాక్సెప్ట్ చేస్తారా? 100% రియాలిటీ. కొన్ని దగ్గర టు రియాలిటీ ఉంటాయి. సో ఆ రియాలిటీ మనం ఎవరైతే చెప్పగలుగుతారో అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓ నిజంగా జరిగింది ఇది. సో ఆ పార్టీ చేసిన తప్పది, ఆ వ్యక్తి చేసిన తప్పది. అట్లా అన్నప్పుడు మనకి ఒక రిలేషన్, ఓకే వాళ్ళు ఇట్లా ఉన్నారు, ఇలా చేశారు. సో అది ద మెయిన్ కారణం. మీ క్వశ్చన్ ఆన్సర్ కూడా అది దిస్ ఈజ్ ద మెయిన్ మోటో ఆఫ్ దిస్ ఛానల్, బోత్ ద ఛానల్స్ గుండు సిద్దిపిన్ అండ్ దిస్ AP 175. థ్యాంక్ యూ సార్. మీరేం సార్ మనకి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నందుకు అప్పుడప్పుడు ఏదన్నా ఈ ఇష్యూస్ కూడా టేకప్ చేయడానికి మనం ఇచ్చేస్తే కొంచెం, అంటే మిగతా చూసేవారు దాంట్లోని మన సబ్స్క్రైబర్ పెరిగినప్పుడు సో ఇష్యూస్ టేకప్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది రూట్ లెవెల్లోకి వెళ్తుందన్నమాట. సో దాన్ని ఎలా సాల్వ్ చేయాలి అన్న దాంట్లో మన గ్రూప్ వాళ్ళు ఎవరన్నా అందులో ఐడియాస్ పెట్టినప్పుడు వేరే వాళ్ళు కూడా చూసి ఇన్స్పైర్ అయినప్పుడు, మనం ఇలా చేస్తే కనుక ఈ ఇష్యూ సాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. సో వాళ్ళు ఇంకొంతమందికి ఫార్వర్డ్ చేస్తారు వీడియోస్. సో దానివల్ల ఏంటంటే అలాగా పెరిగి కొన్ని సోషల్ ఇష్యూస్ కానీ ఏదైనా మేజర్ ఇష్యూస్ కానీ, ఇప్పుడు బెంగళూరులో వాటర్ ప్రాబ్లం ఉంది, ప్రజెంట్ ఇప్పుడు బెంగళూరులోనే ఉంది, ఫ్యూచర్లో అది వైజాగ్, హైదరాబాద్కి పోతుందని నేను ఎక్కడో కూడా విన్నాను, చదివాను. అది చాలా సీరియస్ ఇష్యూ. సో వాటర్ ప్రాబ్లమ్ని టేకప్ చేయడానికి మనం, అంటే రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ ఈజ్ ద మెయిన్ సొల్యూషన్ దానికి, అంతకన్నా వేరే ఇది లేదు. సో అది చేయడానికి సో అది ఎలా చేయాలి, ఏం చేయాలి అన్న దాని మీద దాన్ని ప్రోపగండా చేసి ఎక్కువ మంది జనాల్లోకి కానీ తీసుకెళ్ళగలిగేది కనుక. సో ఇప్పుడు చాలా మందికి ఇండివిజువల్ హౌసెస్ ఉండొచ్చు ఇక్కడ వచ్చిన వాళ్ళలో. సో వాళ్ళందరూ ఒక రెయిన్ పిట్ హార్వెస్టింగ్ చేసి అది వీడియో తీసి అందులో పోస్ట్ చేస్తే, సో వాళ్ళు ఏంటంటే అది రీచ్ అవుతుంది అన్నమాట. ఎక్కువ గ్రాస్ రూట్ లెవెల్లో రీచ్ అయితే ఆ ఇష్యూని మనం కొంతవరకు ఆ ఇష్యూని అడ్రస్ చేయడానికి స్టార్ట్ చేసిన వాళ్ళం అవుతాం మన ఛానల్ వాళ్ళు. సో అలాగా మనం అలాంటి వేరే ఇష్యూస్ కూడా ఉండొచ్చు వేరే లొకాలిటీస్లోని. సో కామన్ ఇష్యూ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ వాటర్ ప్రాబ్లం కాబట్టి, సో ఇలాగే ఏమైనా తీసుకెళ్ళగలిగితే బాగుంటుందని నా ఉద్దేశం.
ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా అది చేద్దాం. ఇప్పుడు మనం సమస్యల మీద మాట్లాడుతున్నాం, సమస్య పరిష్కారం కూడా మన తొందరలోనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. హలో, హాయ్. హాయ్. నా పేరు కేశవ్ ఫ్రమ్ కుప్పం నియోజకవర్గము. కుప్పం చంద్రబాబు నాయుడు కాన్స్టిట్యుయెన్సీ. 170 నియోజకవర్గాల్లో అది పెద్ద నియోజకవర్గం. అంటే మీన్ పాపులారిటీ వైజ్, ఓకే, నాట్ ఫర్ ద సైజ్, ఓకే, పాపులారిటీ. వెల్కమ్ సార్, వెల్కమ్ టు ద మీటింగ్. థ్యాంక్ యూ. నేను ఇప్పుడు హెబ్బాల్ సైడ్ ఉంటాను, అబ్బిగేరి అనేసి. సో నేను వెబ్సైట్ డిజైనర్ జనరలీ. నా బ్యాక్గ్రౌండ్ ఏమంటే ఐఎమ్ ఏ స్పిరిచువలిస్ట్ ఫ్రమ్ ఇస్కాన్ బ్యాక్గ్రౌండ్. సో అది కాకుండా నా కామన్ పాయింట్స్ ఏమంటే నేను ఇష్టపడేది రియాలిటీ అండ్ హానెస్టీ. నేను జనరల్గా TV9 NTV న్యూస్లు చూసినప్పుడు చాలా బెడ్డప్ అవుతూ ఉంటున్నాయి. ఏమిది ఇంత వరస్ట్గా ఉంది, ఇంత పెద్ద స్టేట్గా రిప్రజెంట్ చేసే న్యూస్ ఛానల్స్ ఇంత వరస్ట్గా చేస్తే ప్రజలు తప్పుదోవ పట్టిపోతారు, వాళ్ళు ఏమవుతారు అనేసి ఫీలింగ్స్ ఉంది నాకు, పెయిన్. అంటే నేను జనరల్గా సొసైటీ గురించి ఎక్కువ ఆలోచిస్తాను. బై ఛాన్స్ ఏదో ఛానల్లో ఎక్స్ప్లోర్ చేస్తుంటే యూట్యూబ్లో శ్రీనివాస్ గారు మున్సిపాలిటీ ఎలక్షన్స్ గురించి ఒక ప్రిడిక్షన్ చెప్పారు. అప్పుడు చూసేసి ఆయన ఫస్ట్ వీడియో అదే నేను చూసింది. నాకు షాకింగ్ అయిపోయింది. ఇంత ఎగ్జాక్ట్ నా మనసులో ఏది ఉందో అదే ఆయన చెప్తా ఉన్నారు. సో ఇంత న్యూట్రల్గా, ఇంత ఎగ్జాక్ట్గా యాజ్ ఇట్ ఈస్గా ఆల్మోస్ట్ నా థాట్స్కి ఆయనకి 90% రిజనెన్స్ అయింది. కాబట్టి ఆలోచించాను, సో ఈయన ఏమో సంథింగ్ స్పెషల్ అనేసి. అప్పటి నుంచి ప్రతిరోజు అట్లీస్ట్ ఒక వీడియో అయినా చూస్తూనే ఉంటాను. జనరల్గా ఆయన ఫ్యాన్ అయిపోయింది నా మనసులో. ఓకే, ఈయన వన్ ఆఫ్ ద ఇన్స్పిరేషన్ పర్సన్ అవుతారు ఫ్యూచర్లో అని అనుకుంటుని అయ్యారు. హలో, హాయ్ సార్. హాయ్ సార్, అందరికీ నమస్కారం అండి. మాది విజయనగరం జిల్లా చీపురుపల్లి అండి. విజయనగరం సార్? విజయనగరం చీపురుపల్లి గ్రామం. పట్టణం లాగా ఉంటుంది కానీ చిన్న గ్రామం. నేను ఇక్కడ మా అబ్బాయి దగ్గర ఉంటున్నానండి. అక్కడ బిజినెస్ గ్రోత్ చేసుకొని వచ్చేసి మా అబ్బాయి దగ్గర ఉంటున్నాను. మా అబ్బాయి మా కోడలు ఎంప్లాయీస్. అది వచ్చి 3 years నుంచి ఇక్కడే ఉంటున్నాను. 1 year నుంచి నేను ఈ గుండు సూది పిన్ అనే ఛానల్ని నేను కంటిన్యూస్గా చూస్తున్నాను. నేను చాలా నాకు ఒక ఫేవరెట్ ఛానల్ ఇది. నెక్స్ట్ శ్రీని గారు కమిట్మెంట్ అంటే నేను ఇంప్రెస్ అయ్యానండి. ఆయన కమిట్మెంట్కి నేను ఇంప్రెస్ అయ్యాను. ఇంపార్టెంట్ ఏంటంటే ఆడియో క్వాలిటీ బాగుండాలి, వీడియో క్వాలిటీ బాగుండాలి, నా సబ్స్క్రైబర్స్ గర్వంగా ఫీల్ అవ్వాలి, నేను చెప్పే న్యూస్ ఎంత జెన్యూన్గా ఉంది అనేది అది విన్నటువంటి అది చదివినటువంటి నా వ్యూయర్స్ అందరూ గర్వంగా ఫీల్ అయ్యేటట్టుగా నేను చేస్తాను. మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి అన్నటువంటి ఒక కాన్సెప్ట్ ఆయన రిక్వెస్ట్గా చేసిన విధానం. ఒక కామన్ మ్యాను ఒక క్రూయల్ పార్టీని ఎదిరించి అతనంత ధైర్యంగా ఆ న్యూస్ అనాలిసిస్ చేయటం మనకు తెలుసు కదా. మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంత క్రూయల్గా ఉందో, అది ఎంత అరాచక గవర్నమెంట్ ఉందో, అలాంటి గవర్నమెంట్ని చాలా తక్కువ మంది ఎదిరించారు. అందులో రఘురామకృష్ణరాజు, రాజేష్ మహాసేన, నెక్స్ట్ శ్రీని గారు సెటైరికల్గా అతను చదువుతారు. సాక్షి పేపరు మనసాక్షి చదవకపోతే ఒక సెటైరికల్గా చెప్పడం, అది ఆయన కమిట్మెంట్గా నేను చాలా ఫేవరెట్ అయ్యాను. నాకు తెల్లవారితే అతను న్యూస్ చూడలేదంటే వాళ్ళు చాలా ఏదో లోటుగా ఉంటుంది. ఆయన ఎప్పుడైనా పెడతాడేమో 8 గంటలకు పెట్టే న్యూస్ 9కి పెడతారేమో, 10కి పెడతారేమో, 12 పెడతారేమో, సాయంత్రం వరకు చూస్తాను. ఎక్కడ దొరుకుతుందా, పెట్టలేదా, ఎందుకు పెట్టలేదు, పాపం ఒంట్లో పోలేదేమో, లేకపోతే జర్నీలో ఉన్నారు. ఆయన ఎంత కష్టపడుతున్నారండి. ఆయన నిజంగా అప్రిషియేట్ చేయాలండి. ఆ వయసులో ఎంత వయసు అండి, ఆయన చిన్న వయసు. అతను లాంటి అన్ఎంప్లాయీస్ని కొంతమందిని చేరదీసి పక్కన పెట్టుకొని అంత క్వాలిటీ ఇద్దాము, ఎంత ఖర్చు అయినా చేద్దాము, ఎంతైనా సరే అతని తాలూకు ఆ తాపత్రయానికి నేను ఫ్యాన్ అయిపోయాను. అతని న్యూస్ నా పిల్లలతో నేను చర్చిస్తుంటాను ఎప్పుడూ. ఇదిగోండి మా అబ్బాయి వీడు కూడా ఫ్యాన్ అయ్యాడు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఫ్యాన్ అయిపోయారు. నేను ఎందుకంటే కంటిన్యూస్గా నేను టీవీలో ఆన్ చేసి నాతో పాటు వీళ్ళు చూస్తుంటారు, అటు ఇటు తిరుగుతూ పనులు చేసుకుంటూ చూసి ఆఖరికి వాళ్ళకు కూడా మేము వస్తూ ఉన్నారు. యాక్చువల్గా చెప్పాలంటే మా ఇంట్లో 4 ఫ్యామిలీ మెంబర్స్, 4 వద్దాం అనుకున్నాం. బట్ కుటుంబంతో సహా వచ్చేసారు అనుకుంటారేమో అని చెప్పేసి
ఆడవాళ్ళని వదిలేసి మగాళ్ళు మాత్రం వచ్చాం. అంత ఇంట్రెస్ట్ చూపించారు వాళ్ళు కూడా, ఆడవాళ్ళు కూడా ఇంట్రెస్ట్ చూపించారు. ఇక్కడికి వద్దాము, చూద్దాము శ్రీను గారు ఏం చెప్తారో ఏం మాట్లాడతారో, ఎందుకంటే వాళ్ళు నాతో పాటు చూశారు కాబట్టి. గుడ్ మార్నింగ్ అండి, నా పేరు మల్లికార్జున, అనంతపురం. ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే లైక్ మైండెడ్ పీపుల్ అందరినీ ఒక చోట గ్యాదర్ చేసి మన ఏపీ డెవలప్మెంట్ కోరుకోవడం చేశాను. యాక్చువల్గా ఫస్ట్ మనం అంటే నేను ఏపీలో ఉన్నప్పుడు మనం న్యూస్ పేపర్ కొంచెం బయాస్ తక్కువ ఉన్నది అంటే ఈనాడు పేపర్. ఈనాడు మనం చదివితే కొంచెం, ఇప్పుడు మిగతా పేపర్స్ ఎవరైనా మిగతా పేపర్ కానీ మిగతా టీవీలు కానీ చూసాం అనుకో ఏదో ఒక పర్సెప్షన్ ఉంటుంది, అంతేగాని మిగతా తెలియదు మనకి, ఏది కరెక్ట్ ఏది రాంగ్ కూడా మనకు తెలియదు. సో అలాంటప్పుడు నేను ఈ యూట్యూబ్లో ఎప్పుడన్నా మనకి చూస్తుంటే అప్పుడు శ్రీనివాస్ గారిది నేను న్యూస్ అనాలిసిస్ చూసాను ఫస్ట్ టైం. సో ఈయన కొంచెం న్యూట్రల్గా ఉంది, ఏది దేనికి బయాస్ లేదని. సో అక్కడ నేను కనెక్ట్ అయ్యాను. సో లాస్ట్ 1 year నుంచి నేను ఫాలోయింగ్ విత్ గుండు సుదీప్ పిన్ వీడియోస్. తర్వాత ఇప్పుడు మన ఏపీ, ఇప్పుడు యాక్చువల్ నేను ఫ్రమ్ ఐటీ నేను వర్క్ చేసేది. మిగతా ఇప్పుడు మన కంపేర్ టు హైదరాబాద్ కానీ లేకపోతే చెన్నై, బెంగళూరు చూసుకుంటే మన ఎప్పుడైనా మన ఇల్లు, మన ఊరు, మన రాష్ట్రం అన్నట్టు థింక్ చేస్తాం. మన ఎప్పుడైనా న్యూస్ చూస్తే మన ఏపీ నుంచి చేస్తారు ఏం డెవలప్మెంట్ కానీ లేకపోతే ఇప్పుడు మన కంపెనీస్ మన ఏపీలోనే ఉన్నాయనుకోండి, మేము ఇక్కడ ఇంత దూరం వచ్చి చేసిన అవసరం లేదు కదా. సో మన ఓన్ స్టేట్లోనే చేసుకోవాలని ఎవరికైనా ఉంటుంది. సో మన స్టేట్ డెవలప్ కావట్లేదు అన్నట్టు ఆ పాయింట్ ఆఫ్లో ఎప్పుడైతే మనకు వైఎస్ఆర్సీపీ వచ్చిందో, ఐఎమ్ నాట్ స్పెసిఫిక్ టు క్రిటిసైజ్ ఎనీ స్పెసిఫిక్ పార్ట్, కానీ మన స్టేట్ డెవలప్ కాకుండా ఎప్పుడు ఇంకా లోనే ఉంటుంది, కానీ డెవలప్మెంట్ పర్స్పెక్టివ్ ఒక్కరు ఆలోచించట్లేదు. తర్వాత ఇప్పుడు శ్రీనివాస్ గారు బయాస్గా లేకోకుండా మనకి ఏది రైటు ఏది రాంగ్ అని కరెక్ట్గా చెప్పడం వల్ల సో అందరికీ థింక్ చేయగలుగుతారు ఏది రాంగు ఏది రైట్ అనేసి. సో నా ఉద్దేశంలో శ్రీనివాస్ అంటే ఒకరే కాకుండా ఇలాంటి 100 మంది శ్రీనివాసులు వస్తే తప్ప మన ఏపీ డెవలప్ కాదు. సో అందరూ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో జర్నలిస్ట్ అందరూ రియలైజ్ కావాలి, ఏదో డబ్బు కోసమో లేకపోతే వాళ్ళు ఏదో చిన్న దానికోసం బెండ్ అయిపోయి నిజాన్ని దాచిపెట్టి, ఫర్ ఎగ్జాంపుల్ TV9 కానీ NTV చూసాను అనుకోండి, మంచి అనేది ఒకటి చూపించరు, ఎప్పుడు ఒక రాంగ్ డైరెక్షన్లో తీసుకెళ్తారు తప్ప నుంచి మంచి న్యూస్ అనేది ఒకటి చూపించరు. ఏదైనా ఇప్పుడు ఏదో క్రిటిసిజం ఉందని కూడా అది చూపించరు, ఓన్లీ ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో చూపిస్తారు. అలా కాకుండా వాళ్ళు కూడా రియలైజ్ అయిపోయి ఇప్పుడు మన ఊరు డెవలప్ అయితే మొత్తం అందరూ డెవలప్ అవుతారు. సో మన ఏపీ డెవలప్ అయితే మన లాంటి వాళ్ళు చాలామంది డెవలప్ అవుతారు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించి శ్రీనివాస్ లాంటి వాళ్ళు శ్రీనివాస్ ఇన్స్పిరేషన్ తీసుకుని చాలామంది అలా డెవలప్ కావాలని నా ఇంటెన్షన్ అండి. థ్యాంక్ యూ అండి. అవును సార్, మీరు చెప్పిన 100 మంది ఇక్కడే ఉన్నారు సార్, మన ముందే కూర్చోన్నారు. మీరు చెప్పిన 100 మంది కూడా. ఇంకోటి ఏంటంటే లాస్ట్ ఒకటి చెప్పి ఇంక సార్ వచ్చి టేకప్ చేస్తారు చెప్తాను. మన సినిమాలో చాలాసార్లు చూస్తూనే ఉంటాం న్యూట్రల్గా ఉండాలి అంటే అప్పుడు విలన్ చెప్తాడు న్యూట్రల్గా ఉంటే ఏమొస్తుందయ్యా, ఏమొస్తుంది న్యూట్రల్గా ఉంటే నువ్వు డబ్బు సంపాదించుకోవాలా, ఈ లోకంలో మనం బతకాలంటే మనం డబ్బు న్యూట్రల్గా ఉంటే ఏమొస్తుంది అంటాడు. అలా ఏమొస్తుంది అంటే మన జర్నలిస్ట్ గారు ప్రూవ్ చేశారు ఈరోజు న్యూట్రల్గా ఉండి ఏం సాధిస్తాము అంటే ఇంత మార్పు తీసుకుని రావచ్చు అని. సో న్యూట్రల్గా ఉండే వాళ్ళని ఇంతమందిని ఇక్కడ గ్యాదర్ చేయగలిగాం మనం. ఇందాక సార్ చెప్తున్నట్టు ఒక్క జర్నలిస్ట్ శ్రీనివాసే కాదు 100 మంది జర్నలిస్టులు కావాలని ఇక్కడే ఉన్నారు, నా ముందు కూర్చోన్నారు 100 మంది జర్నలిస్టులు శ్రీనివాసులు ఇక్కడే కూర్చోన్నారు. ఈ 100 మంది ఇంకొక 1000 మంది 1,00,000 మంది కూడా తయారు చేస్తారని నమ్మకంతోనే మనం ఈ ఛానల్ కూడా రన్ చేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరందరూ మీ యొక్క ఐడియాస్ కానీ మీ యొక్క ఎక్స్పీరియన్స్ కానీ షేర్ చేసుకున్నందుకు. సో నౌ ఐ విల్ కాల్ ఆన్ అవర్ స్పీకర్, అవర్ హీరో, అవర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు టు ఆన్ ప్రయాస్ టు షేర్ హిస్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ అండి.